హలో, నమస్కారం. నారాయణ రెడ్డి. నేను కథల రచయితను. లేకపోతే సాంగ్స్లో రాసి పెట్టాను. 20 మొత్తం 25 సాంగ్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ స్టైల్ ఎట్లుందంటే, అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. రాస్తే అవి ఏం పాటలు అంటే, ఇప్పుడు ఈ స్టైల్ నా దగ్గర నేను రాశాను పాత పాటలాగా. నాదం మేదం వేదం ఇవన్నీ నేను చూశాని, ఇవన్నీ ఒక స్టైల్ లాగా వాళ్ళు రాశారు. పాడేవారు బాలసుబ్రహ్మణ్యం పాడి చిరంజీవి అలాంటి వాళ్ళు నటించారు. అయితే నేను కూడా అలాంటి పాటలే రాశాను, కానీ స్టైల్ వేరుంటాయి. ఇప్పటి పాటలు కూడా ఓ ప్రేమ నా దగ్గరికి వచ్చే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కూడా ఈ ఇప్పటి పాటలు కూడా ఉన్నాయి. ఇంకొకటి స్టైల్ కూడా మార్చాలి. అది మ్యూజిక్ డైరెక్టర్ పోతే వాళ్ళు చూస్తారు. ఇక నేను పాటలు రాసినవి ఇక నేను మొత్తం 25 ఇక మొత్తం 25 పాటలు రాసి రిజిస్టర్ చేశాను. ఇంకా ఉన్నాయి 50 పాటలు వెతకాలి. ఇంకా ఉన్నాయి, నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు వేసాను సాంగ్స్. అది ఇప్పటి సాంగ్స్ మొత్తము కావాలంటే ఎమర్జెన్సీ కావాలంటే నేను చూసి చెప్పిస్తాను. అది మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు సెలెక్ట్ చేయాలి. అంతేగాని ఇక నేను సాంగ్స్ కథ రక్షణ కథ కూడా రాశాను. ఇక రిజిస్టర్ కంప్యూటర్ డిటిపి కూడా చేయించాను. ఇక రిజిస్టర్ అయిపోయినాయి. దీనికి కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద 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 హీరోలకు చిరంజీవి గారు, ప్రభాస్ గారు కూడా స్టోరీలు ఇలా ఉంటాయి. స్టోరీ రిజిస్టర్ అయిపోయినాయి. దీని ముచ్చటేం లేదు. కానీ ఇక ఇప్పుడు సాంగ్స్ అది దీన్ని కూడా డిడిపి వేయించాను. రిజిస్టర్ అయిపోయినాయి. ఇది జిరాక్స్ కాపీ ఇది. అందుకోసం నేను సాంగ్స్ 25 కావాలి, 50 దాకా ఉన్నాయి. కానీ ఫస్ట్ 25 ఎవరైనా అడిగితే ఎమర్జెన్సీ కావాలంటే రెడీమేడ్ ఉన్నాయి. దాన్ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుపోతే వాళ్ళు సెలెక్ట్ చేసి దాని పల్లవిలో కుదరకుంటే పల్లవి వేరే అక్షరము పెట్టుకోవచ్చు. దాన్ని ఏం లేదు. నేను నాకు జ్ఞాపక శక్తి వచ్చిన నుంచి నేను రాశాను. అందుకోసము ఈ ఇండస్ట్రీ ఉన్న వారికి ఎమర్జెన్సీ కావాలని అంటే నేను నా నెంబర్కి కాల్ చేయండి. 8498921105. అయితే ఈ సాంగ్స్ కూడా ఎవరికి కావాలంటే ఇప్పటి సాంగ్స్ లెక్క కూడా చూడవచ్చు. ఓ ప్రేమ నా ప్రేమ నీ కంకితము చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, చేసే ఉన్ననా అనుకుంటనా అల్లుకపోయే చేరుకుంటనా ఓ ప్రేమ. ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి. నేను మ్యూజిక్ కాడ కలిస్తూనే ఉంటాయి. నేను నా పేరు నారాయణ రెడ్డి. కథ రచయితను. సాంగ్స్ కూడా రాశాను. దాంట్లో డైలాగ్ కూడా వస్తాయి. చిరంజీవి గారు డైలాగ్ కూడా మేలు కూడా ఉంటాయి. నమస్కారం. అది నాకు అవకాశం వస్తే నేను కొన్ని ఒక పేజీ 2 పేజీల మీద డైలాగ్స్ పవర్ఫుల్గా రాసి మీరు అది ఎందుకంటే నేను రైటర్ కాబట్టి నేను ఈ వీడియో చెప్తున్నాను. ఎందుకంటే అవకాశాలు లేవు కాబట్టి. అందరికి చిరంజీవి గారి కానీ, ప్రభాస్ గారి కానీ, అందరికి హీరోలకు, డైరెక్టర్లకు, నిర్మాతలకు అందరికీ నా నమస్కారములు. అందరికీ పేరు నమస్కారం. యాక్టర్స్ నేను ఫేస్బుక్లో పెట్టాను అని ఏది అవకాశం వస్తలేదు. అందుకని చిరంజీవిని కలవాలనుకుంటే అది ఎప్పుడు ఆయన ఉండడు. 2 సార్లు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను, కానీ ఆయన ఇంటి హౌసింగ్కి వెళ్ళాను, కానీ కలవలే. బెంగళూరు పోయినానన్నారు సిగరెట్లు. నాకు ఎట్లా చిరంజీవి కలిపే అవకాశము నాకు కావాలి. ఆయన కలిస్తే ఈ పనులన్నీ అయిపోతాయి. కానీ ఆయన ముందుకు పోవాలి అని అంటే ఇక్కడ నుంచి దాటాలి, గేట్ కాంచి అటు దాటాలి. ఎంత ఉన్నా కలవాలి, నాకు అవకాశం రావాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నవాని రైటర్, లేని వారికి అవకాశాలు ఇవ్వాలి. అది ఇండస్ట్రీల పద్ధతి. ఉన్నవారికే ఉన్నాయి అవకాశాలు ఉన్నది కాదు. లేని వారు కూడా ఇవాళ ఆశతో వస్తారు. వాళ్ళ జీవితమే ఇది, వాళ్ళ బ్రతికే ఇది. మేము బ్రతుకులో మట్టి ఉన్నా లేకున్నా ఎవరో చేశారని, ఎందుకు కొడుతారని మట్టి అని
అలా ఉంటుంది. పాటలు కూడా రాయొచ్చు. కానీ రైటర్లను రైటర్ అంటే ఒక ఆలు బిడ్డ అంటే ఇంట్లో ఇంట్లో ఏ రైటర్ అయినా కూడా ఇంట్లో మన చెల్లెలు ఉన్నట్టు అది ఆలుబిడ్డలాగా చూసుకోవాలి. ఎప్పుడు దూషించకూడదు రైటర్లు. ఎందుకంటే ఆ లోకం ఈ లోకం ఉన్నాయి. నేను నాదం వేదం నాదం అన్నీ నేను చూశా అని అలాంటి పాటలు కూడా నేను రాశాను. అంటే ఏం పాట స్టైల్ చెప్పాలన్నా, కింద లోకము మీద లోకము స్వర్గలోకము ఈ లోకము ఆ లోకము అంటే ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు నడిచేది కాదు ఇవి. మళ్ళీ ఇంకా మోటుగా రావాలంటే, ఓ పిల్ల నా చెయ్యవ చెరస నిన్ను చేసుకుంటా ఉన్న అందుకో ఉంటా నీ జీవితమే ఉన్నా అన్నట్టుగా ఉంటుంది. నమస్కారం. ఇక నేను సాంగ్స్ కూడా 50 పాటలు రాశాను నేను. కానీ వెతకాలి 25 అన్నీ అది రిజిస్టర్ అయిపోయినాయి. ఇక అందుకేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. అందుకని అవకాశాలు లేవండి, అందరూ తెలియాలని. నమస్కారం. 10 స్టోరీలు మెగా స్టోరీలు ఉన్నాయి. ప్రభాస్, మహేష్ బాబు అందరికీ ఎవరైనా సరే నాకు నిర్మాత కావాలి సార్. నమస్కారం. చిరంజీవి కలవాలి ఎక్కడి నుంచి వెళ్ళి, అది సంగతి. చిరంజీవి కలిసి అన్ని పనులు అయిపోతాయి. కానీ అంత దూరం ఇప్పుడు మనము ఇప్పుడు యమలోకం పోవాలంటే ఎక్కడ కూడా తిరిగి కూడా యమలోకం పోయే స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి ఎన్ని బాధలను అక్కడి నుంచి నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం నువ్వు ఏ ఆత్మలో పోతావో ఆ ఆత్మలో అని నిర్ణయిస్తారు. ఇది కూడా అంతే. నేను చిరంజీవి కలవాలంటే ఇక్కడ నుంచి నరకం నుంచి పోయేసి చిరంజీవి కలవాలి. అది దీని అర్థం. నమస్కారం. నారాయణ రెడ్డి. ఉంటాను. అందరికీ శుభోదయము, గుడ్ మార్నింగ్. ఇది ఒక జీవితం అంటే జీవితం లైఫ్ లైన్. మనం ఎప్పుడు జనన మరణాలకే ఇది ఉంటుంది. చాలా తెలుసుకోండి సార్. అన్ని ఆత్మలే జనన మరణాలు. నమస్కారం. ఉన్నా లేదు అది ఒక గొప్ప కారు వచ్చురు ఇది వచ్చురు అని అనుకోకుండా నాకు కొంచెం అవకాశము ఇవ్వండి. నమస్కారం.